గుడ్ మార్నింగ్ అందరికీ. ఇది రవ్వ పులిహోర లేదా సజ్జ పులిహోర అంటారు. ఆ రవ్వని ముందు వేసేసుకొని ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు వేసి అది అందులో కొంచెం ఆయిల్ అండ్ సాల్ట్ వేస్తాము. అది బాగా మరిగిన తర్వాత ఆ రవ్వ అనేది వేసేసి అది కొంచెం తిక్కుగా అయినట్టు కొంచెం ఫ్రై చేసినట్టు చేస్తాం అన్నమాట. సాల్ట్ వేసేది అది మరిగిన తర్వాత ఇప్పుడు ఆ నూనె వేసేసాము. అందులో రవ్వ వేసి అది బాగా కొంతసేపు మిక్స్ చేసి కొంతసేపు అంటే ఒక 3 minutes ఉంచాలి. రవ్వ వచ్చిన తర్వాత విడివిడిగా వస్తుంది. వచ్చిన తర్వాత దీనికోసం అది అవుతున్న దానికోసం పోపు కోసం కొంచెం పచ్చిమిరపకాయలు, శనగపలుకులు, శనగపప్పు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు అన్నీ రెడీ చేసుకున్నాము. కొంచెం ఆయిల్ వేసుకొని వేరే బ్యాన్ని తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఈ పోపులన్నీ ఫ్రై చేసేస్తాం. కొంచెం చింతపండు కూడా ఉంచుకున్నాము, నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు, నా ఇష్టం. నిమ్మకాయ రసం కానీ చింతపండు రసం కానీ చేసుకోండి. చూపించేయి నాకు మినపప్పు అక్కడ చూపించాలి, ఇలా చూపిస్తాను. ఆవాలు ఇందులో ఉన్నాయి, ఆవాలు ఇందులో వేసిన తర్వాత దాన్ని ఏమో అన్నంలో ఆ రవ్వలో కలుపుతాం అన్నమాట. బాగా కలిపాలి, మిక్స్ చేసేయాలి మంచిగా. బాగా కలిపేసి మనకి ఇంకొంచెం కావాలంటే కొంచెం నిమ్మకాయ ఒక చెక్క లేదా 2 చెక్కలు పిండుకుంటే టేస్ట్ ఇంకా మంచిగా వస్తుంది. అంతే, సజ్జ పులిహోర ఆర్ రవ్వ పులిహోర రెడీ. ఇప్పుడు మనం తిందాం. నేనైతే తిన్నాను, చాలా మంచిగా వచ్చింది, బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో ఎలా వచ్చిందో నాకు చెప్పాలి. రెడీ.